వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో 127 వరకు బిట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో 128 నుంచి కంటిన్యూషన్ చూద్దాం. సాయంత్రం 6 గంటల తర్వాత గడియారంలో ముళ్ళ మధ్య కోణం 70 డిగ్రీలు ఉంటూ సమయం అన్నారు. మనకి హెచ్ ఇచ్చారు. ఇక్కడ హెచ్ ఈక్వల్ టు 6 అవర్స్ ఇచ్చారు. థీటా ఈక్వల్ టు 70 డిగ్రీలు ఇచ్చారు. కావాల్సింది ఏంటి, మనకి నిమిషాలు కావాలి. ఫస్ట్ ఎం స్మాల్ ఎం కావాలి, అంటే నిమిషాలు కావాలి. వచ్చిన తర్వాత టైం. ఫార్ములా ఏంటి, థీటా ఈక్వల్ టు 30h minus 11/2 minutes modulus of. So 70 equal to modulus of 30 into h అంటే 6 minus 11/2 minutes. మాడ్యులస్ తీసేస్తే మనకి 70 ఈక్వల్ టు 36 జర్ ఎంత 180 minus 11/2 minutes. సో ఇక్కడ m నెట్ తీసుకొచ్చి దీన్ని అటు తీసుకెళ్తే 11/2 m ఈక్వల్ టు 180 minus 70 అవుతుంది. 11/2 m ఈక్వల్ టు 180లోంచి 70 తీస్తే ఎంత మనకి 110 వచ్చింది. సో m ఈక్వల్ టు 110/11 ఇంటూ 2. ఎందుకని ఈ భిన్నం అనేది రెసిప్రోకల్ అవుతుంది, అంటే రివర్స్ అవుతుంది ఇటు సైడ్కి వస్తే. 11 ఇందులో 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. m ఈక్వల్ టు 20 మినిట్స్ వచ్చింది. అంటే ఇక్కడ సాయంత్రం 6 గంటల తర్వాత గడియారంలో ముళ్ళ మధ్య కోణం 70 డిగ్రీలు ఉన్నప్పుడు సమయం ఎంత, 6 గంటలు. ఆల్రెడీ 6 గంటలు అయింది, 6 గంటల 20 నిమిషాలు. అది సాయంత్రం కాబట్టి పిఎం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ఉదయం అడిగితే మనకి 6 గంటల 20 నిమిషాలు ఏఎం వస్తుంది. సాయంత్రం అడిగారు కాబట్టి 6 గంటల 20 నిమిషాలు పిఎం వచ్చింది. నెక్స్ట్, కొంత సొమ్ములో 5/6 వంతు మరియు అదే సొమ్ములో 4/7 వంతు కన్నా 11 రూపాయలు ఎక్కువ అయినా ఆ సొమ్ము రూపాయల్లో ఎంత అన్నారు. సో కొంత సొమ్ములో 5/6 వంతు మరియు అదే సొమ్ములో 4/7 వంతు కన్నా 11 రూపాయలు ఎక్కువ అయినా ఆ సొమ్ము రూపాయల్లో ఎంత అంటే, మనకి కొంత సొమ్ము అనుకుంటే తెలియదు కాబట్టి కొంత సొమ్ము ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటాం. సొమ్ములో ఎంతో ఎన్నో వంతు అన్నారు, 5/6 వంతు అంటే 5x/6. మరియు అదే సొమ్ములో 4/7 వంతు. అదే సొమ్ములో అంటే ఈ సొమ్ములో 4/7 వంతు కన్నా 11 రూపాయలు ఎక్కువ అన్నారు. 11 రూపాయలు ఎక్కువ అన్నారు. సో ఇది ఏ విధంగా వస్తుందంటే ఈక్వేషన్ 5x - 6 5x/6 - 4x/7 ఈక్వల్ టు 11. సో దీన్ని ఎల్సిఎం కడితే మనకి 42 వస్తుంది. 6 అనేది 42లో 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 7 5 జర్ 35. x మైనస్ 7 అనేది 42లో 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 6 4 జర్ 24x ఈక్వల్ టు 11. 35లోంచి 24 తీస్తే ఎంత మనకి 11. 11x/42 ఈక్వల్ టు 11. ఈ 11 క్యాన్సిల్ అవుతే x ఈక్వల్ టు 42 వచ్చింది. ఆన్సర్ 3 అనేది కరెక్ట్, 42. నెక్స్ట్, కిడ్డీ బ్యాంక్ నందు 5 రూపాయల నాణెములకు 2/1/2 రెట్లు 2 రూపాయల నాణెములు ఉండెను. వాటి మొత్తము 240 రూపాయలు అయినా 5 రూపాయల నాణెముల సంఖ్య ఎంత అన్నారు. మనకి ఇక్కడ 5 రూపాయల నాణెములు అంటే 5x ప్లస్ 2 రూపాయల నాణెములు మొత్తము ఎంత 240 రూపాయలు అన్నారు. 5 రూపాయల నాణెములు ప్లస్ 2 రూపాయల నాణెములు మొత్తం ఎంత 240 రూపాయలు అన్నారు. ఇక్కడ ఏమంటున్నారు, 5 రూపాయల నాణెములకు 2/1/2 రెట్లు 2 రూపాయల నాణెములు అంటే y ఈక్వల్ టు ఏమవుతుంది, 2/1/2 రెట్లు ఉంటుంది. అంటే 5 రూపాయల నాణెముల కన్నా 2 రూపాయల నాణెములు 2/1/2 రెట్లు అంటే y ఈక్వల్ టు 2/1/2 x అవుతుంది. ఎందుకని, x కన్నా 2/1/2 రెట్లు ఎక్కువ కాబట్టి. సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు, y ఈక్వల్ టు మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చుకుంటే 2 2 జర్ 4 + 1 5/2x అవుతుంది. సో ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 5x + 2 × 5/2x ఈక్వల్ టు 240 రూపాయలు. సో ఈ 2 2 క్యాన్సిల్ అవుతుంది. 5x + 5x అంటే 10x ఈక్వల్ టు 240. x ఈక్వల్ టు 240/10. 0 0 క్యాన్సిల్ అవుతుంది. x ఈక్వల్ టు ఎంత 24. 5 రూపాయల నాణెముల సంఖ్య ఎంత 24. నెక్స్ట్,
రెండు సంఖ్యల నిష్పత్తి √13/√2197 మరియు వాటి మొత్తం $242 అయినా ఆ సంఖ్యలు ఏవి అన్నారు. రెండు సంఖ్యల నిష్పత్తి ఇచ్చారు. ఎంత ఇచ్చారు? √13/√2197 ఇచ్చారు. సో ఇది ఏ విధంగా ఉంది? A/B అంటే మనం ఏ విధంగా రాస్తాం? A/B కింద రాస్తాం. సో రూట్ ఉంది కాబట్టి √A/√B అంటే √A/B కింద కూడా రాయొచ్చు. సో అలా రాస్తే √13/√2197 ఇదేమవుతుంది? √13/2197. సో 2197లో 13 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే 169 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఒకసారి మీరు చెక్ చేస్తే 2197 అనేది వస్తుంది. సో √1/169 వచ్చింది. 169కి స్క్వేర్ రూట్ అంటే ఎంత? 13 కదా, అంటే 1/13. రూట్ పోతే √1/√169 అంటే 1/13. 1/13. సో ఇదేమొచ్చింది మనకి? 1:13 వచ్చింది. 1:13 వచ్చిందంటే ఆ సంఖ్యలు ఏవి అన్నారు. ఆ సంఖ్యలు ఏవంటే మనకి ఆప్షన్ 1 ఇచ్చారు. దీన్ని 30 అంటే దీన్ని 33తో మల్టిప్లై చేస్తే మనకి ఆ టోటల్ చేసింది 462 రావాలి. అంటే ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ 1 × 33 13 × 33 చేద్దాం. 13 × 33 చేస్తే 13 × 3 = 39, 13 × 3 = 39. యాడ్ చేస్తే 9, 2 429. సో 33:429 వచ్చింది. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఇది రావాలి. 2, 6, 462 వచ్చింది. సో ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ తోటి మనకి కరెక్ట్ అయిపోయింది. లేదు, ఈ రెండో చూద్దాం. 62 ఉంది అంటే 62 × 13 చేసాం. సో ఇది పాసిబిలిటీ అవుతుందా? అవ్వదు, ఎక్కువైపోతుంది. సో ఇది పాసిబిలిటీ లేదు. అంటే ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. మనకి ఈ విధంగా ఇచ్చినప్పుడు ఈ ప్రాసెస్ అనేది చేసుకురావాలి. నెక్స్ట్, a² - b² × c ప్లస్ b² - c² × a కారణాంకములు కనుగొనమన్నారు. a² - b² × c ప్లస్ b² - c² × a దీని యొక్క ఫ్యాక్టర్స్ కావాలి, కారణాంకాలు కావాలి. కాబట్టి ఇది a² c - b² c ప్లస్ b² a - c² a. సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే a² c ప్లస్ b² a మైనస్ b² c మైనస్ c² a. సో మైనస్లో ఒక చోట రాసుకున్నాం, అంతే తేడా. సో ఇక్కడ ఏ కామన్ తీస్తే మనకి ac ప్లస్ b² మైనస్ c కామన్ తీస్తే b² ప్లస్ ac వచ్చింది. సో ఈ రెండిట్లోనూ ఒకటే ఉంది కామన్, అంటే ac ప్లస్ b² × a మైనస్ c. ac ప్లస్ b² × a మైనస్ c ఎక్కడుంది ఆప్షన్? ఆప్షన్ 2 అనేది కరెక్ట్. సో కారణాంకాలుగా విడగొట్టినప్పుడు ఈ విధంగా చేసుకుంటే ఈజీ అవుతుంది. నెక్స్ట్, శూన్య సమితికి సమితి నిర్మాణ రూపం అన్నారు. శూన్య సమితికి సమితి నిర్మాణ రూపం అంటే మనకి శూన్య సమితి అంటేనే మూలకాలు ఏమి ఉండవు. శూన్య సమితి అంటేనే ఈ విధంగా ఉంటుంది. x/x బిలాంగ్స్ టు 0 అన్నారు. ఇది కదా తప్పు. x/x = 0 అన్నారు. ఇది కూడా అవ్వదు. x/x = 5 అనేది కూడా ఉండదు, ఎందుకంటే శూన్య సమితి కాబట్టి. x/x ఈజ్ నాట్ ఈక్వల్ టు x అంటే సో మూలకాలు ఏమి ఉండవు కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది శూన్య సమితికి. శూన్య సమితి అంటేనే ఈ విధంగా ఉంటుంది, మూలకాలు లేకుండా ఉండే సమితి శూన్య సమితి. నెక్స్ట్, సమితి ఏకి శూన్యేతర ఉపసమితుల సంఖ్య 0 అయినా నెంబర్ ఆఫ్ ఏ విలువ ఎంత? నెంబర్ ఆఫ్ ఏ విలువ ఎంత అంటే 0 అవుతుంది. ఇది ఏ విధంగా తీసుకుంటామంటే
సమితి ఏకి శూన్యేతర క్రమ ఉపసమితుల సంఖ్య 0 అయినా నెంబర్ ఆఫ్ ఏ విలువ ఎంత అన్నారు. మనకి క్రమోపసమితులు అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ తీసుకుంటే ఏ అనేది ఒక 2 ఎలిమెంట్స్ తీసుకుందాం. 2, 3 తీసుకున్నాం. క్రమోపసమితుల సంఖ్య అంటే ఎంత? ఇక్కడ 2 తీసుకున్నాం కాబట్టి 2/2 అంటే 4 వస్తాయి. ఎట్లా? క్రమోపసమితులకు శూన్య సమితి అనేది ఉపసమితి అవుతుంది కాబట్టి శూన్య సమితి 2, 3, 2, 3. సో ఇవి 4 వచ్చినాయి. ఇక్కడ ఏమన్నారు? క్రమోపసమితుల సంఖ్య అన్నారు కాబట్టి ఇది మనం తీసేస్తాం. సో ఇది అనేది ఉండదు. నెంబర్ ఆఫ్ ఏలో ఇది ఉండదు. తర్వాత శూన్యేతర అన్నారు. శూన్యేతర అన్నారంటే ఇది కూడా ఉండదు. సో ఎన్ని వచ్చినాయి? 2 వచ్చినాయి. మనకి ఏమన్నారు ఇక్కడ? క్రమ ఉపసమితుల సంఖ్య 0 అయినా అన్నారు. క్రమ ఉపసమితుల సంఖ్య 0 అయినా అంటే సో ఇది పాసిబిలిటీ అవ్వదు. అప్పుడు ఒకటి తీసుకుందాం. ఒక ఎలిమెంట్ తీసుకుంటే దీనికి ఏమవుతాయి? క్రమోపసమితుల సంఖ్య ఏమవుతుంది? శూన్య సమితి 1, 2 అనేది 1. దానికి అదే ఉపసమితి కాబట్టి ఇది ఉండదు. సో శూన్యేతర అన్నారు కాబట్టి ఇది కూడా ఉండదు. ఇక్కడ ఎంత వచ్చింది? 0. అంటే సమితి ఏకి శూన్యేతర క్రమ ఉపసమితుల సంఖ్య 0 అయినా నెంబర్ ఆఫ్ ఏ విలువ ఎంత? 0. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించిన బిట్స్ చూద్దాం. పై ఈక్వల్ టు 3.1416 అని ఖచ్చితమైన విలువ ఇచ్చిన వారు భాస్కరాచార్య, బ్రహ్మగుప్త, ఆర్యభట్ట, ఆర్కిమిడిస్. ఆర్యభట్ట అనే ఆయన పై వాల్యూ 3.1416గా వివరణ ఇచ్చాడు. నెక్స్ట్ విద్యార్థులు ధనాత్మక రుణాత్మక సంఖ్యలను సంకలనం చేయనప్పుడు దోషములను గుర్తించడానికి ఉపయోగించే మాపనం. విద్యార్థులు ధనాత్మక రుణాత్మక సంఖ్యలను సంకలనం చేయనప్పుడు దోషములను గుర్తించడానికి ఉపయోగించే మాపనం ఏది? పరిశీలన మాపనం అనేది ధనాత్మక రుణాత్మక సంఖ్యలను సంకలనం చేయనప్పుడు దోషములను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ప్రదర్శన జ్యామితికి పితామహుడు యూక్లిడ్. ప్రదర్శన జ్యామితికి పితామహుడు యూక్లిడ్. డెమాన్స్ట్రేషన్ జామెట్రీ. నెక్స్ట్ స్వతసిద్ధమైన సత్యం అనగా స్వీకృతం. స్వతసిద్ధమైన సత్యం అనగా స్వీకృతం. నెక్స్ట్ విద్యార్థి x² - 4x + 4 = 0 అనే వర్గ సమీకరణానికి ఒక మూలము 2 అని సరిచూచినట్లయితే అది ఈ లక్షణానికి చెందినది. అవగాహన. సరిచూసుకునడం అంటే అవగాహనకు సంబంధించినది. అవగాహన లక్ష్యానికి సంబంధించినది. నెక్స్ట్ జాతీయ విద్యా విధానమునకు సంబంధించిన ఒక మౌలిక అంశము భౌతిక సదుపాయములు కల్పించుట, ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం, నిరంతర సమగ్ర మూల్యాంకనం, మండల వనరుల కేంద్రం. జాతీయ విద్యా విధానమునకు సంబంధించిన ఒక మౌలిక అంశం అంటే భౌతిక సదుపాయములు కల్పించుట. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. సో ఈ వీడియోలో మ్యాథ్స్ కంటెంట్ ప్లస్ మెథడాలజీకి సంబంధించిన బిట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో ఈవీఎస్కి సంబంధించిన బిట్స్ చూద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే షేర్ చేయండి.